शहर हैदराबाद में बच्चों की देखभाल करने वाले इदारों में रहने वाले बच्चों को रियासती वजीर पूनम प्रभाकर ने सर्टिफिकेट पेश किए। हैदराबाद के इंचार्ज वजीर पूनम प्रभाकर ने हैदराबाद कलेक्टर में मुनक्किदा एक प्रोग्राम में हैदराबाद शहर में बच्चों की देखभाल करने वाले इदारों में रहने वाले बच्चों को सर्टिफिकेट्स पेश किए। इस मौके पर बताया कि 50 से ज़ायद बच्चों की देखभाल करने के लिए मराकिज़ में 2300 से ज़ायद बच्चे हैं। आज यानी 8 जनवरी 2025 के रोज़ 1330 अफराद को मुख्तलिफ किस्म के शनाख्ती दस्तावेज़ात जारी किए गए। इस मौके पर रियासती वज़ीर पूनम प्रभाकर ने खिताब करते हुए कहा कि रियासती हुकूमत बच्चों की देखभाल करने वाले इदारों में रहने वाले बच्चों को मुनासिब पहचान देने के लिए इक़दामात कर रही है। इन्होंने कहा कि इन्हें ज़ात, रिहाइश और आधार सर्टिफिकेट्स दिए गए। इस प्रोग्राम में ज़िले कलेक्टर हैदराबाद, ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन की कॉरपोरेटर के अलावा दीगर ओहदेदार ने इस प्रोग्राम में शिरकत की। శిశు కేంద్రాల్లో ఉన్నటువంటి దాదాపు 50 కేంద్రాల్లో ఉన్నటువంటి 2300 మంది నుండి 1300 మంది పైన వివిధ రకాల సర్టిఫికెట్లు భవిష్యత్తులో వారి విద్యా అవకాశాల కోసం కావచ్చు, గుర్తింపుకు సంబంధించి అన్ని రకాల వారి కుల, నివాస లేదా ఆధార్ కార్డుతో సహా వికలాంగులైతే వికలాంగులు ఇతరత్ర అన్ని రకాల అర్హతకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రోగ్రాం తీసుకొని ఈరోజు 1330 మంది పైన విద్యార్థులందరికీ వాళ్ళందరికీ ఒక సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఆదరణైనటువంటి నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారికి అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వారికి, అది యూనిసెఫ్ వారికి, అదేవిధంగా చైర్పర్సన్ గారికి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గారికి, యూనిసెఫ్ వీఆర్ వర్కింగ్ యూనిసెఫ్ ఆన్ రోడ్ సేఫ్టీ ఆల్సో. సేమ్ టైమ్ సేమ్ లైక్ దట్ యూనిసెఫ్ ఫర్ రోడ్ సేఫ్టీ అండ్ దిస్ ఇస్ ఆల్సో నాట్ వెరీ ప్రయారిటీ. ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సర్టిఫికేట్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో అన్ని మంచి జరగాలని, జీవితంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి మాట ప్రభుత్వం నుంచి మీకు సపోర్టుగా భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉపాధి పరంగా కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల సహకారం ఉంటుంది. ఇప్పుడు కూడా 50 కేంద్రాల్లో 6 ప్రభుత్వం నేరుగా నడుపుతున్నా, మిగతా వాటికి కూడా ప్రభుత్వ సహకారం అన్ని రకాలుగా ఉంది. అయితే ఇంతకు చెప్తున్నట్టుగా ఇటువంటి ప్రక్రియ దేశంలో లేదా రాష్ట్రంలో ఎక్కడ జరగడం లేదు. ఇది ఒకటి హైదరాబాద్ రోల్ మోడల్గా, ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాక ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ, అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇటువంటి వ్యవస్థ ఉన్న వాళ్ళకు కూడా ఒక ఆధారం ఉండాలి జిల్లా అధికార యంత్రాంగం తరఫున అని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క గుర్తింపు ద్వారా, ఈ గుర్తింపు అనేటువంటి మనిషికి ఐడెంటిటీ అంటే గుర్తింపు, రెండు ఇంగ్లీష్ తెలుగు అయినా మనకు భవిష్యత్తు బయటికి వెళ్ళినప్పుడు మనకు సంబంధించినటువంటి ఒక గుర్తింపు ఉండేటువంటి ఒక సర్టిఫికెట్ను మీరు ఉపయోగించుకొని ఆ సర్టిఫికెట్ ద్వారా మీకు వచ్చేటువంటి కోటాలు లేకపోతే మీకు వచ్చేటువంటి అవకాశాలను వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ ఏది లేకపోతే దాని కొంత స్థానికత్వమో లేకపోతే రకరకాల అంశాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఈ సర్టిఫికెట్ ఉపయోగించుకోవడానికి పోతారు. ఆ విధంగా ఇంకా మీరు ఈ వయసులో చదువుకొని మీకుండబడేటువంటి ఇంకా కాంపిటేటివ్ స్పిరిట్లో కూడా కొంత ముందుకు వచ్చి ఏదో ఇబ్బందులన్నీ అధికారులు కాబట్టి తప్పకుండా మరి ఇవన్నీ కూడా ఈ పరిస్థితులలో మీకు ప్రభుత్వం అండగా ఉంటుందనే మాట నేను ఈ సందర్భంగా చెప్తూ, ఇది ఎవరైనా సరే సమాజంలో నాకెందుకు అని అనుకోలేటువంటి అవసరం లేదు. ఇలా మనం చూస్తూ ఉన్నాం, రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు భద్రత మాసోత్సవాలు, రోడ్డు భద్రతకు సంబంధించి చూస్తూ ఉన్నాం మనం ఎక్కడైనా. అట్లనే ఈ ఆర్ఫామ్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర కొంత నెగ్లెక్టెడ్ సెక్టార్ ఉందో వాళ్ళందరికీ ఈ ప్రజాపాలన ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ కానీ ప్రభుత్వం కానీ అధికారులు కూడా సానుకూలంగా ఉంటారు. ప్రజల సమస్యలు ఎవరైనా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడం కానీ ఆ అంశాల మీద శ్రద్ధ పెట్టి వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఆలోచనతో ఉంటున్నాం. కాబట్టి నేను పెద్దలందరినీ కోరుతా ఉన్నా, హైదరాబాద్ అనే మహానగరంలో ఒక జిల్లా కలెక్టరో, ఒక మంత్రో, ఒక జాయింట్ కలెక్టరో, లేదా ఒక ఎంఆర్ఓ, ఆర్డీఓలో అన్ని పర్యవేక్షించడం అసాధ్యమవుతుంది. ప్రజల భాగస్వామ్యం కావాలి. ప్రజలంతా వారికి ఉన్నటువంటి సరౌండింగ్స్ లో ఏదైనా అవసరం అనిపిస్తే, ప్రజలకు ఉపయోగపడేది అనిపిస్తే, దీనివల్ల లాభం జరుగుతుంది, సమాధానం కలుగుతూ ఉంటే తప్పకుండా మా దృష్టికి చెంది మేము దాని పట్ల సానుకూలంగా స్పందిస్తాం. ఇది నాకెందుకు అనే బాధ్యత లేకుంటే అట్లా మనందరం అనుకుంటే మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన వాడ అభివృద్ధికి నోచుకోదు. కాబట్టి ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం అవసరం. వాటి ప్రజల ఎందుకు సంబంధించి నేను అందరికీ ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ దృష్టిలో ఏ సమస్య వచ్చినా నేరుగా కానీ, లేదా లేఖ రూపంలో కానీ, లేదా ఫిర్యాదుల సందర్భంగా ప్రజావాణిలో కానీ ఎక్కడైనా సరే, అది ఎటువంటి సమస్య అయినా సరే పబ్లిక్ ఇష్యూ ఉండి ఇండివిజువల్ ఇష్యూస్కు కాకుండా పబ్లిక్ ఇష్యూస్కు ప్రయారిటీ ఇచ్చి, ముఖ్యంగా నెగ్లెక్టెడ్ సెక్టార్ ఏదైతే ఉందో, నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి వర్గం ఏదైతే ఉందో ఆ పేదలకు సంబంధించిన విషయంలో కూడా సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుని మేము తప్పకుండా వాళ్ళందరికీ సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా చూస్తూ ఉన్నారు, డబ్బులకు సంబంధించిన ఇష్యూ ఇబ్బంది ఉన్నా, అటు పిల్లలకు మెచ్చార్జీలు పెట్టడం కావచ్చు, లేదా ఇటు రైతాంగానికి సంబంధించి కావచ్చు, లేదా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మీ అందరికీ మరొకసారి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ లాంటి మహానగరంలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ఏదైనా వర్గం ప్రభుత్వం వాళ్ళ సమస్య పట్ల కొంత ఇంకా దృష్టి సారించలేదు అనే భావన మీకు వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తప్పకుండా దాన్ని పరిష్కరించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. మీతో ఎన్నిక కాబట్టి ఈ ప్రజాపాలన ప్రభుత్వం మనవి చేస్తూ ఈరోజు చనిపెట్టబోతున్న వాళ్ళందరూ కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ నమస్కారం చెప్తూ చదువుకుంటాను.